బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సిఐడి కోర్టు ఆదేశాలతో మొదట వేసిన ఛార్జ్షీట్లోని లోపాలను సరిదిద్ది తాజాగా రెండవసారి న్యాయస్థానంలో దాఖలు చేసింది ఛార్జ్షీట్ను. కుక్కల విద్యాసాగర్ను జత్వాని అనేక సార్లు బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సిఐడి సాంకేతిక ఆధారాలతో ధృవీకరించింది. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను అడ్డం పెట్టుకొని తనపై అత్యాచారం కేసు నమోదు చేయిస్తానని ఆమె బెదిరింపులకు పాల్పడినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు సిఐడి అధికారులు. పరువు కాపాడుకునేందుకు విద్యాసాగర్ తన 2 బ్యాంక్ అకౌంట్స్ నుంచి జత్వాని, ఆమె తల్లి జాయింట్ అకౌంట్స్కు ఎన్నో దఫాలుగా దాదాపు 1,32,00,000 రూపాయలు బదిలీ చేసినట్లు ఫోన్ కాల్స్, SMS, బ్యాంక్ లావాదేవీల రికార్డుల ఆధారంగా తేల్చేసింది సిఐడి. 2024 ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ ఎపిసోడ్లో ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గునితో పాటు ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణలపై ప్రభుత్వం ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ కేసు విచారణను సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ సుదీర్ఘ విచారణలో ఓ కీలక అంశాన్ని స్పష్టం చేసింది సిఐడి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కాదంబరి జత్వాని మినహా మిగతా నిందితులైన ఆమె తల్లి ఆశా జత్వాని, తండ్రి నరేంద్ర కుమార్, సోదరుడు అంబరీష్లకు బెదిరింపుల వ్యవహారంలో ఎలాంటి ప్రమేయం లేదని, వాళ్లకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని సిఐడి తన ఛార్జ్ షీట్లో కుండబద్దలు కొట్టింది.